మీరు అడిగిన పాయింట్ అడుగుతారా? కేవలం మీడియా కోసమే చేస్తున్నారు టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా, వాళ్ళు చెప్పేది అంతే సార్. ఇప్పుడు ఈ కేసులో 11 మంది అరెస్ట్ అయ్యారు, 8 మంది బెయిల్ వచ్చింది. ఒక మహేష్ యాదవ్కే బెయిల్ వచ్చింది. అతను టీడీపీ చంద్రబాబు నాయుడు దగ్గర కాబట్టి రేవంత్ రెడ్డి బెయిల్ ఇచ్చిన చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓన్లీ మరి రోహిత్ రెడ్డి సార్ ముగ్గురు మీద ఎందుకు రాలే కూడా చెప్తా ఉన్నా. పోలీసు వాళ్ళు చాలా స్పష్టంగా నిర్ధారించారు కూడా దానికి సంబంధించి. రోహిత్ రెడ్డి గారు కావచ్చు, రితేష్ రెడ్డి కావచ్చు, నమీత్ శర్మ గారు కావచ్చు, ఇక్కడ పోలీసులకు సంబంధించి కాల్పులు జరిపారు. కాల్పులు ప్రోత్సహించింది రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి గన్ను, నమీత్ శర్మ కాల్పులు జరిపాడు. కాబట్టి వాళ్ళకి బెయిల్ రాలేదు. 7 సంవత్సరాల లోపు శిక్షలకు సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా మహేష్ యాదవ్ గారు మొదటిసారి డ్రగ్స్ తీసుకుండు కాబట్టి, అదే కాకుండా ఇతను తీసుకున్న వ్యక్తి కాదు కాబట్టి, వ్యాపారం చేసిన వ్యక్తి అయితే బెయిల్ వచ్చే అవకాశం లేదు కాబట్టి, ఇక్కడ A1 నమీత్ శర్మ, A2 రోహిత్ రెడ్డి, A3 రితేష్ రెడ్డికి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బెయిల్ వచ్చింది. అదే కాకుండా తక్కువ మొత్తం అంటే 1 సంవత్సరం లేదా 10,000 రూపాయలు జరిమానా, అదే కాకుండా మద్యం 10 సంవత్సరాల శిక్ష, అదే కాకుండా కమర్షియల్ యాక్టివిటీ చేస్తే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు, లేకపోతే 1 లక్ష నుంచి 2 లక్షల వరకు జరిమానా ఉంది. చాలా స్పష్టంగా చట్టంలో ఉన్నది. వాణిజ్య పరిమాణం దొరికినప్పుడు సెక్షన్ 37 ప్రకారం కఠిన నిబంధనలు వర్తిస్తాయి. ఇక్కడ వాణిజ్య పరిమాణం వ్యాపారం చేసే ఉద్దేశం కాదు కదా. సోదాలు మరియు ఆర్డినెన్స్ సెక్షన్ 42. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభుత్వ నిబంధనలు లోబడి మాత్రం ముందు పోయింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు వీళ్ళకి సంబంధించి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా అతను టీడీపీ లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర ఇంకో ఉద్దేశం ప్రభుత్వం లేదు. చట్టం ప్రకారం మాత్రం చర్యలు తీసుకున్నారు. అదే కాకుండా ఇక్కడ పైలట్ రోహిత్ గారు 2017లో బెంగళూరులో దొరికాడు. తర్వాత 22లో వారి మీద ఈడీ కేసు అయింది. తర్వాత పోలీసు సంబంధించినటువంటి ఆనాడు ఎమ్మెల్యే కొనుగోలు వారంలో మొయినాబాద్ సంబంధించినటువంటి ఇక్కడ సిట్ వేశారు. అక్కడనేమో వాళ్ళు సిబిఐ కేసు అది ఏమైందో తెలియని పరిస్థితి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 2010లో అకున్ సబర్వాల్ నేతృత్వం కూడా ఆనాడు కమిటీలు వేసి ఆ కమిటీలు ఏమైందో తెలియని పరిస్థితి. దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 8 సీట్లు వేసి ఏ సీటు కూడా తెలియదు. నయీముద్దీన్ కావచ్చు, రియాజీన్ ఎన్కౌంటర్ కావచ్చు, ఎమ్మెల్యే కొనుగోలు కావచ్చు, లేకపోతే డ్రగ్స్ సంబంధించి కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పారదర్శకంగా ముందుకు పోతా ఉంది. అదే కాకుండా చాలా చట్టం ప్రకారం మాత్రం ముందుకు పోయే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిందలేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కూడా చేస్తా ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం సార్ భారతదేశంలో 2014 నుంచి 2024 వరకు 22,000 కోట్లకు సంబంధించిన డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటే 23లో 16,100 కోట్లు, 24 వస్తాక అది 25,330 కోట్లు, 25లో అయితే ఏకంగా 1,71,000 కోట్ల రూపాయల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. ఇది ప్రధానంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో కూడా అదే కెనెట్ మరియు మయన్మార్ నుంచి వస్తుందని చెప్పేసి అయినప్పటికీ కేంద్రం చర్యలు శూన్యం. ఇక్కడ చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడి నుంచి వస్తున్నప్పుడు మనం స్టడీ చేసినట్టు సర్వేల ప్రకారం మహారాష్ట్రలో సముద్రం ఉంది కాబట్టి అక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి తెలంగాణకు, ఛత్తీస్గఢ్ నుంచి అడవి మార్గం ద్వారా తెలంగాణ, ఒరిస్సా నుంచి, అదే కాకుండా శ్రీకాకుళం, విజయనగరం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వస్తూ ఉంది. ఈ పక్కన కర్ణాటక రాష్ట్రం గురించి తెలంగాణకు వస్తూ ఉంది. అయినా తెలంగాణ రాష్ట్రంలో నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకుని 7 రీజనల్గా ఏర్పాటు చేసి 4 పోలీస్ స్టేషన్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ నిర్మించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదన నెట్టే ప్రయత్నం చేస్తుంది. మరి కేటీఆర్ గారు మీద ఇన్నిసార్లు ఆరోపణలు వచ్చినాయి. వైట్ ఛాలెంజ్ పేరు మీద ఆనాడు కేటీఆర్ గారు రాలేదు, విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు నిన్న దొరికింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. కేటీఆర్ గారికి సంబంధించినటువంటి భావమర్ది అదే రాజ్పాకాలకు సంబంధించి ఆనాడు వారు గృహప్రవేశం సందర్భంగా విజయ్ మధుర్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకుని నిర్ధారణ అయింది. అది కూడా కొకైన్ 2 గ్రాములు దొరికింది. ఇప్పుడు కూడా కొకైన్ 2 గ్రాములు దొరికింది. వారి యూరిన్ శాంపిల్లో నిర్ధారణ అయితే 24 గంటల లోపు డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆ పార్టీలో తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా పోలీసు వాళ్ళు నిర్ధారించారు. 2025 డిసెంబర్లో అదేవిధంగా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెప్పారు, అరే ఈ గృహప్రవేశంలో మీరు కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తుంది, అది కేటీఆర్ గారు బామ్మర్ది కాబట్టే దీని మీద దాడులు చేసి దీన్ని ఉసుగొల్పే ప్రయత్నం చేసినని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఆపాదించారు. ఇప్పుడు రోహిత్ రెడ్డి సంబంధించిన అంశం విషయంలో 4 రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ సోకాది ఇచ్చుడు, 7 రోజులు టైం ఇచ్చారు. ఎందుకు? కేటీఆర్ గారికి సంబంధించిన ఆధారాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వీడియోలన్నీ కూడా పైలట్ రోహిత్ రెడ్డి దగ్గర ఉన్నాయి కాబట్టి తను ఎక్కడ బయట పెడతారని చెప్పి భయపడి మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదో నోటీసులు ఇచ్చినట్టుగా దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నంలో వారు ముందుకు పోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా చాలా పారదర్శకంగా ముందుకు పోతా ఉన్నారు. అదే మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా స్పందించారు. ముఖ్యమంత్రి గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అంతా కూడా రెడీగా ఉన్నారు డ్రగ్ టెస్ట్ చేసుకోవడానికి. మరి బీఆర్ఎస్ పార్టీ రెడీ లేదు కదా. భారతీయ జనతా పార్టీ రాకేష్ రెడ్డి గారు ఇక్కడ వాళ్ళు వస్తున్నామే మేము వస్తామని చెప్తలేము. కాకపోతే అందరూ ఎంచుకోండి, చూపించండి, అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా రావాల్సి. ఆల్రెడీ గతంలో వైట్ ఛాలెంజ్ పేరు మీద అమరుల స్తూపం దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు.
మొన్న శనివారం రోజు రాకేష్ రెడ్డి వచ్చుడు గారు కాదు, టెస్ట్ స్పందించారు. చేయించుకొని అదే రిపోర్ట్ సార్ రాకేష్ రెడ్డి గారు స్పందించారు. వాళ్ళు వస్తే వీళ్ళు తర్వాత అదే విధంగా ఏదంటే ఊదు కాలేదు, పీరు లేవదు. సార్ ఇక్కడ మరి వాళ్ళు వస్తే వీళ్ళు వస్తారు, వీళ్ళు వస్తే వాళ్ళు వస్తారని ఆరోపణలు ఎవరి మీద వచ్చాయి సార్? టెస్ట్ చేయించుకొని అక్కడ అసెంబ్లీలో రిపోర్ట్ ముందర పెట్టి మేము కాదు చేయించుకున్నాం సార్, అంటే ఇప్పుడు వాళ్ళు automatic గా మీరు తెలంగాణ ఆరోపణలు ఎవరి మీద వచ్చినాయి? ఏ పార్టీ నాయకులు దొరుకుతా ఉన్నారు? గతంలో కేదార్ సంబంధించి దుబాయ్ వేదికగా, తర్వాత ఇప్పుడు ఆగండి భరత్ గారు అరే ఆగండి సార్, మీరు మాట్లాడుతున్నా నేను మాట్లాడలే మొత్తం మళ్ళీ మీరు ఇంతసేపు గంట చెప్పినా నేను చెప్పండి. మధ్యలో ఎందుకు వస్తారు? జర చెప్తున్నా, మేము కూడా చెప్తున్నాం కదా, మేము అబద్ధాలు చెప్తున్నాం, మా పార్టీ గురించి మేము పొగుడుకోలేవు. అదే పొగుడుతాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పకడ్బందీగా తెలంగాణ నార్కోటిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీసు వాళ్ళు పనిచేస్తారు, దాన్ని వాస్తవాలు ఒప్పుకోవాల్సిందే. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆనవాళ్ళు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎక్కడ దొరికినా కూడా తెలంగాణ ఆంధ్ర ఆనవాళ్ళు బయట. అందులో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి గతంలో ఈ జనవాడ పామ సంబంధించి విజయ్ మద్దూరు రాజపాకాలకు సంబంధించి, ఇప్పుడు రోహిత్ రెడ్డి గారికి సంబంధించింది. గతంలో బెంగళూరులో వీరే, తర్వాత కేదార్ సంబంధించినటువంటి దుబాయ్లో కేంద్రంగా కూడా ఈ లింకులు ఉన్నాయి. శ్రవణ్ రావు గారు ఏమో ఏకంగా టెలిఫోన్ ట్యాపింగ్ ఉన్నాడు, తర్వాత లిక్కర్ స్కామ్ సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కూడా స్పందించారు ఈ విషయంలో. మరి పైలట్ రోహిత్ రెడ్డి గారు కల్వకుంట్ల కవిత గారు దగ్గరని చెప్పి భావించిందా? ఖమ్మం వ్యవహారం గురించి ఊకే మాట్లాడుతున్న కల్వకుంట్ల కవిత గారు ఈ డ్రగ్స్ సంబంధించి కేటీఆర్ గారు సంబంధించి దగ్గర అని తెలుసు. అదే డ్రగ్స్ సంబంధించి కేటీఆర్ గారి మీద కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు మీద చాలా సార్లు ఆరోపణలు వచ్చినాయి. అయినా కల్వకుంట్ల కవిత గారు స్పందించలే. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు స్పందించారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులంతా కూడా డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అందరూ ముందుకు రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కావచ్చు అందరూ కోరుతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి మేము అంతా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మా ముఖ్యమంత్రి గారు కూడా వస్తారు, వచ్చి టెస్ట్ చేసుకుంటారని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు కౌన్సిల్ వేదికగా చెప్పారు. తర్వాత భారతీయ జనతా పార్టీ ఒప్పుకున్నది. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుకు రావడం లేదు. అదే రోహిత్ రెడ్డి గారు ఇప్పటివరకు సస్పెండ్ చేయకుండా ఓన్లీ నోటీస్ మాత్రం ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. అదే దానికి ఇంకేం చేస్తారు? మహేష్ యాదవ్ తో పాటు 8 మంది స్టేషన్ బయలు ఇచ్చారు. 7 సంవత్సరాల లోపు శిక్ష ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ లో ఇస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తే ఏంటి ఇబ్బంది ఏంది? ఆయన మిగతా 8 మంది కూడా వచ్చిందంటారు. ఇప్పుడు మహేష్ గౌడ్ గారు ఈ అన్ని సరే డైవర్షన్ లో భాగంగా ఆయన అందరూ టెస్ట్ చేసుకోవాలని చెప్పిండు. ఓకే, అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జగ్గారెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కావాలంటున్నాడు. పిసిసి ప్రెసిడెంట్ కు మమ్మల్ని టెస్ట్ చేయించుకోమనేటువంటి హక్కు ఆయనకి ఎక్కడిది? జగ్గారెడ్డి ఉంటేనే మేము 100 సీట్లు గెలుస్తాం, మహేష్ గౌడ్ వద్దని ఇలా చిట్ చాట్ లో చెప్పిండు భరత్ గారు. అరే ఆయన ఇప్పుడు మీకే సంబంధం అండి, నాకు అర్థం కాకడతా. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆయన ఒపీనియన్ చెప్పిండు. దాన్ని ఇప్పుడు మీరు డ్రగ్స్ గురించి డ్రగ్స్ గురించి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎట్లా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డ్రగ్స్ అయితే తీసుకోరు. నేను కోమటిరెడ్డి తీసుకుంటున్నాను నేను